ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో ఒక దిమ్మ తిరిగే సంఘటన జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మెగా ట్రేడ్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మనందరి ఫేవరెట్ స్టార్ రవీంద్ర జడేజా తన 10 ఏళ్ల సీఎస్కే ప్రయాణాన్ని ముగించుకొని ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్లోకి వెళ్ళాడు. అదేవిధంగా రాజస్థాన్ కెప్టెన్ యంగ్ డైనమిక్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఇప్పుడు చెన్నైలోకి వచ్చాడు. ఇది నిజంగా ఒక షాకింగ్ ట్విస్ట్. అసలు ఈ డీల్ ఎలా జరిగింది, దీని వెనుక కారణాలు ఏంటి, ఇరు జట్లకు లాభ నష్టాలు ఏంటి, ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ట్రేడ్ డీల్ చాలా కాంప్లెక్స్గా జరిగింది. ఇది కేవలం సంజు జడేజా ట్రేడ్ ఒకటే కాదు, ఈ డీల్ మరో 3వ ప్లేయర్ అయిన శామ్ కరణ్ కూడా యాడ్ అయినాడు. ముందు ఈ ట్రేడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రేడ్ ఏం అంత ఈజీగా జరగలేదు. ఫస్ట్ ఆర్ఆర్ వాళ్ళు ఈ ట్రేడ్ కోసం రూతు, జడేజా, దుబే వీళ్ళలో ఎవరినైనా కానీ సంజు శాంసన్కి బదులుగా అడిగారు. కానీ దీనికి సిఎస్కే నో చెప్పింది. తర్వాత ఆర్ఆర్ వాళ్ళు డీసీని, కేకేఆర్ని అప్రోచ్ అయ్యారు. కానీ అక్కడ ఏది కూడా సెట్ కాలేదు. అయితే తర్వాత ధోని సిఎస్కేతో ఎలాగైనా సరే శాంసన్ని టీంలోకి తీసుకోవాలని చెప్తే మళ్ళీ ట్రేడ్ విండోని ఓపెన్ చేశారు. అప్పుడు ఆర్ఆర్ వాళ్ళు మాకు జడేజాతో పాటు బ్రేవిస్ ప్లేస్ పతిరాన్ అడిగితే దానికి సిఎస్కే నో చెప్పింది. తర్వాత మళ్ళీ శామ్ కరణ్ అడిగితే అప్పుడు సిఎస్కే వాళ్ళు ఓకే చెప్పారు. ముందుగా సిఎస్కే వాళ్ళు ఎందుకని జడేజాని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రజెంట్ జడేజా ఏజ్ 36. ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు 37కి వస్తాయి. మహా అయితే 3-4 ఇయర్స్ కంటే ఎక్కువ ఆడలేడు. తర్వాత ఎలాగో ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇస్తాడు. అంతేకాకుండా జడేజా ఇప్పుడు T20లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఓడిఐలో ఛాన్సెస్ ఇవ్వడం లేదు. అక్షర్ పటేల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. టెస్ట్లో తప్ప ఇప్పుడు ఎక్కడ ఆడడం లేదు. అంతేకాకుండా 2023 ఫైనల్లో గెలిపించిన తర్వాత 24-25లో అస్సలు ఫామ్ బాగాలేదు. ఫామ్ డిప్ అయిపోయింది. అందుకే ఫ్యూచర్ కోసం ఈ ట్రేడ్కి ఒప్పుకున్నారు. అలాగే వాళ్ళకి శామ్ కరణ్ పెద్దగా ఉపయోగపడలేదు. అందుకే ఇద్దరిని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వాళ్ళకి సంజు శాంసన్ వస్తే ఏంటి ఉపయోగం? ధోని ఇయర్ ఐపీఎల్ తప్ప నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడాడు. సో అందుకు ఫ్యూచర్ కోసం మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి. అంతేకాకుండా ధోని వెల్త్, ధోని లెగసీని కరెక్ట్గా క్యారీ చేసే ఆటగాడు కావాలి. సంజు శాంసన్ ఎలాగో అన్నీ ఉన్నాయి. సంజు శాంసన్ ఏజ్ ఇప్పుడు ఎలాగో 31. ఎంత లేదనుకున్న మరో 5-6 ఇయర్స్ ఆడతాడు. రూత్ కెప్టెన్గా ఫెయిల్ అయినప్పటికీ సంజు శాంసన్కి అప్పచెప్పవచ్చు. ఇవన్నీ ఆలోచించి వాళ్ళు జడేజాని ప్లస్ శామ్ కరణ్ని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆర్ఆర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకని సంజు శాంసన్ వదిలేస్తున్నారు? వాళ్ళు రియాన్ పరాగ్ని కెప్టెన్గా చేయాలనుకుంటున్నారంట. ఎందుకంటే రియాన్ పరాగ్ వాళ్ళ అంకుల్ ఆర్ఆర్ మేనేజ్మెంట్లో ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా రియాన్ పరాగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంట. ఇవన్నీ సంజు శాంసన్కి నచ్చలేదంట. సో డైరెక్ట్గా సంజు శాంసనే నన్ను వదిలేయండి లేదా ట్రేడ్ చేయండి అని అడిగాడు. అందుకే వాళ్ళు ట్రేడ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ ట్రేడ్ వల్ల టీమ్స్కి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని మాట్లాడుకుందాం. ముందుగా రవీంద్ర జడేజా, శామ్ కరణ్ ఆర్ఆర్లోకి రావడం వల్ల వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను. రవీంద్ర జడేజా ఫీల్డింగ్ ఎలా చేస్తాడో మనందరికీ తెలుసు. ధ్రువ్ జురేల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు జడేజా మ్యాచ్లు ఫినిష్ చేయడానికి. అలానే బౌలింగ్లో అసరంగాకి పర్ఫెక్ట్ కాంబినేషన్, రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఇద్దరు సెట్ అయిపోతారు. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. పరాగ్ కోసం శాంసన్ వదిలేశారు. జడేజా కెప్టెన్సీ ఇస్తేనే టీంలోకి వస్తానని చెప్పాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ధ్రువ్ జురేల్, జైస్వాల్ కూడా కెప్టెన్సీ లిస్టులో ఉన్నారని వినిపిస్తుంది. ఇంతకీ కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు? అసలు ధ్రువ్ జురేల్కి, జైస్వాల్కి కెప్టెన్గా ఇస్తే అసలు ఎక్స్పీరియన్సే లేదు. జడేజా కెప్టెన్గా 2022లో ఫెయిల్ అయ్యాడు. పరాగ్ కూడా కొన్ని మ్యాచ్లకి ఐపీఎల్ 2025లో చేసినప్పటికీ చేసింది ఏం లేదు. టీంకి కెప్టెన్ సమస్య ఉంది. చూద్దాం మరి ఆర్ఆర్ వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారనేది. ఇప్పుడు సంజు శాంసన్ని సిఎస్కే వాళ్ళు తీసుకోవడం వల్ల ప్లస్ అండ్ మైనస్ పాయింట్ చూద్దాం. సంజు శాంసన్ రావడం అనేది వాళ్ళకి మళ్ళీ మినీ ధోని వచ్చినట్లే అర్థం. ధోనికి ఏమాత్రం తక్కువ కాదు. అటు ఫ్యాన్స్ ఫాలోయింగ్లోను కెప్టెన్గా ఐపీఎల్ ట్రోఫీ విన్ అవ్వకపోయినా 2022లో రాజస్థాన్ రాయల్స్ని ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. కీపింగ్లో అసలు ధోనికి సరైన వారసుడు. ధోని రిటైర్ అయ్యాక పర్ఫెక్ట్గా ధోని ప్లేస్ని రీప్లేస్ చేసి ఆటగాడు. 1 డౌన్లో అదిరిపోయే రికార్డు ఉంది. ఐపీఎల్లో సెకండ్ హైయెస్ట్ రన్స్ చేసిన 1 డౌన్ బ్యాట్స్మెన్గా రికార్డు ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరో కాదు, సిఎస్కే ముద్దుబిడ్డ రైనానే. ఇప్పుడు సంజు శాంసన్ రైనా ప్లేస్ని కూడా రీప్లేస్ చేసే ఆటగాడు. అంతేకాకుండా సంజు శాంసన్ రావడం వల్ల వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. రుతురాజ్, జయేష్ మాత్రం ఫ్రీగా ఆడుకోవచ్చు. వాళ్ళ టాప్ ఆర్డర్ ఇండియన్ కోర్ టీంతో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మైనస్ పాయింట్ చూద్దాం రండి. వాళ్ళు రవీంద్ర జడేజాను వదిలేశారు. మళ్ళీ జడేజా ప్లేస్ని రీప్లేస్ చేసేది ఎవరు? వాళ్ళకి స్పిన్ బౌలింగ్లో నూర్ అహ్మద్ తప్ప ఎవరు లేరు. అశ్విన్ కూడా రిటైర్డ్ అయిపోయాడు. మళ్ళీ వాళ్ళ చపాకి సెట్ అయ్యే బౌలర్ కూడా ఎవరు లేరు. మళ్ళీ ఆ జడేజా ప్లేస్ని సిఎస్కే వాళ్ళు ఎలా కవర్ చేస్తారో చూడాలి. అంతేకాకుండా ఫీల్డింగ్లోనూ దెబ్బతీసే అవకాశం ఉంది. జడేజా లాంటి ప్లేయర్ని వదిలేసిన సిఎస్కే ఎలా ముందుకు పుంజుకుంటుందో చూద్దాం. ఇలా పెద్ద ప్లేయర్స్ని ట్రేడ్ చేయడం వల్ల టీమ్స్కి ఎంత నష్టమో, అలానే ఈ ట్రేడ్ మీద మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.